హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. నేను మీకు ఈరోజు ఒక మంచి రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో ఉన్న రెసిపీ, కానీ మంచి టిప్స్తో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో, కరకరలాడే చెకోడీ ఎలా చేసుకోవాలో వీడియోని ఫుల్ వాచ్ చేయండి. ఇవి చాలా గుల్లగా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇక్కడ మెజర్మెంట్కి ఒక పెద్ద కప్పే తీసుకున్నాను. 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత అందులో నేను కలర్ కోసం బీట్రూట్ని వాడుతున్నాను. 1 టేబుల్ స్పూను బీట్రూట్ ముక్కలు కట్ చేసేసి వేయండి. వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ముక్కల్ని తీసేసుకోవాలి. చెకోడీల్లో మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర 1 గుప్పెడు, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూను. కారము మీ రుచికి సరిపడినంత వేసుకోండి. సాల్ట్ నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ కూడా మీ రుచికి సరిపడినంత తీసుకోండి. ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ వాటర్లో ఉడికిపోయిన బీట్రూట్ ముక్కల్ని తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఈ పేస్ట్ వేయాలి. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత 3 టీ స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి. చెకోడీలో ఈ బ్యాటర్ అంతా మిక్స్ చేసుకోవడమే కొంచెం కష్టము, ఆ తర్వాత ఈజీనే. ఇప్పుడు 2 కప్పులు నీళ్ళకి 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి. బైండింగ్ కోసం మైదా 2 టేబుల్ స్పూన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేతిని వాటర్తో తడి చేసుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ అలా కష్టమైంది అనుకుంటే, చాలా వేడిగా అనిపిస్తుంది కాబట్టి ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకొని పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా ఒక ముద్దలాగా అవుతుంది. ఇలా ముద్దలాగా అయిన పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని తడి క్లాత్తో కవర్ చేసుకోండి. పిండి డ్రై అయిపోతే చెకోడీలు విరిగిపోతాయి. అందుకోసం ఒక నాప్కిన్ని వెట్ చేసేసుకొని ఇలా వేసి ఉంచుకోండి. అవసరమైనప్పుడల్లా ఇలా కొంచెం పిండిని తీసుకోండి. చక్రాల గిద్దలో వేసేసుకొని లావుగా ఉన్న చక్రాల గిద్దలు తీసుకోండి. నేను ఇక్కడ పాల తాలికల గిద్దలు తీసుకున్నాను. చెకోడీలు చుట్టుకోవడానికి తక్కువ టైం పడుతుంది. ఇలా చేస్తే ముందుగా ప్యాన్లోకి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసేసేయండి. ఇలా రౌండ్గా చెకోడీలాగా చుట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు చెకోడీ విరిగిపోతుంది అని అనుకుంటే మీరు చేతులకి కొంచెం వాటర్ తడి చేసేసుకొని బైండ్ చేసుకోండి. ఇలా అన్ని రింగ్స్గా చేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేగేంత వరకు వేయించాలి. ఇవి చక్కగా ఒక పక్కన కూర్చొనైనా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి షాప్ నుంచి తీసుకొచ్చే స్నాక్స్ కన్నా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టుకోవచ్చు. చెకోడీ 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.